టైంలో నా పైన చిన్న ఇష్యూ అయ్యి కట్టులతో గొడవైంది వేరే ఫ్రెండ్ నేను మధ్యలో పోయినా పోతే ఆ కట్టు నా పైన దాడి చేసినాక నేను కింద పడిపోతే నన్ను వేరే వాళ్ళు హాస్పిటల్ తీసుకున్న తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్కి వేరే వాళ్ళు సమాచారం ఇచ్చిన తర్వాత మాకు మా వాళ్ళందరూ కలిసి హాస్పిటల్ కాడికి వచ్చి నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళింది. కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఫస్ట్ ఎంసీ సర్టిఫికేట్ ఖరాబ్ అని చెప్పి ఈ దెబ్బలను చూసి నన్ను అక్కడ ఉన్నపటికి పంపించేసారు. నేను మరుసటి రోజు ఉదయం మళ్ళీ స్టేషన్కి పిలిపించాను. నేను ఇట్లా జరిగింది ఇంత చాలా ఉన్నాయి సార్. ఇంకా అసలు నా మొహం కూడా ఇట్లా అయిపోయింది సార్. ఈ విధంగా ఉంటే నన్ను రిమాండ్ చేస్తా చెప్పి నన్ను బెదిరించి నన్ను ఇవన్నీ కూడా తీస్తే అసలు నా పైన దాడి జరిగితే వాళ్ళని ఇప్పటిదాకా ఒక మాట అనకుండా నా పైన 3 కేసులు నమోదు చేయించి నన్ను సస్పెండ్ చేయించింది. నేను కానిస్టేబుల్ సార్. మేము ఉండపడలేదు సార్. కలెక్టర్ గవర్నమెంట్ ఉంటుంది. ఎస్పీ సార్కి మొత్తం మిస్గైడ్ చేసింది సార్. నేను పోకముందే ఎస్పీ సార్ నీదే తప్పు ఉన్నది సార్, నా దెబ్బలు చూడనంటే నిన్ను వాళ్ళు కొట్టిరు కానీ వాళ్ళ చనిపోయినందుకే నిన్ను కొట్టిండు కదా అని చెప్పి ఎస్పీ సార్ కూడా మిస్గైడ్ చేసి ఎట్లా టైం ఒకటే రోజులో నా పైన సస్పెండ్ చేయించారు. 3 కేసులు నమోదు చేయించి నాకు సంబంధం లేని విషయాలలో బెయిల్ తీసుకుని బెయిల్ మీద కేసులు నెక్స్ట్ మంత్ హియరింగ్ రిమూవ్ చేపిస్తా అని చెప్పి రిపోర్ట్లన్నీ తయారు చేపిస్తాను. మెయిన్గా వాంటెడ్గా 2 వ్యక్తులు వచ్చేసి నాకు సంబంధం లేకుండా సార్ మీరు రాము సార్ అక్కడికి మేము మాకెందుకు సార్ అతని మీద కేసులు పెట్టాలనే ఉద్దేశం ఏం లేదంటే కూడా మీరు కేసులు పెట్టరా అవన్నీ మీకు అది ఏదో నాకు కూడా శత్రుత్వం అర్థం కాలేదు సార్. ఒకసారి మా ఫ్రెండ్ విషయంలో నేను ఆ పిల్లని ఓల్డ్ స్క్రాప్ విషయంలో దానివల్ల కొంచెం సతాయిస్తున్నారు, 1,00,000 రూపాయలు 1,00,000 ఏదో అంటుంటే నాకు తెలిసి సార్ ఇట్లా మావాడే ఉంటాడు సార్ అని నువ్వు ఇటువంటి విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతావా అది అంటే సరే సార్ సారీ సార్ ఇంకోసారి దిగినాడు నీ కథ చూస్తున్నావు నాకు దొరకవా దొరుకుతో చూస్తాను ఈ సంఘటన. మొన్న నా పైన దాడి చేసి నేను కంప్లైంట్ అయిపోతే రిటర్న్గా అదే మనసులో పెట్టుకుని 3 కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసిండు. నేను నెల తిరిగితే 22 వేలు నా కటింగ్స్ అనేవి ఉన్నాయి. ఆ జీతం లేక కిరాయి ఇంట్లో ఉంటాను సార్. కానిస్టేబుల్ ఇంత దారుణంగా చేస్తే నేను ఎట్లా బతుకుతాను సార్.